ఇష్యూలో ఏమీ లేకపోయినా వివాదం సృష్టించి ఫైనల్గా ఇప్పుడు ఒక ఎమోషన్ తీసుకొచ్చి అటు కాంగ్రెస్ తెలంగాణ వాదమే, బీఆర్ఎస్ తెలంగాణ వాదమే, బీజేపీ తెలంగాణ వాదమే, ఆంధ్రవాదం ఉన్నటువంటి వాళ్ళు నాకు ఓటేయండి అనే కాన్సెప్ట్ అక్కడ అతను తీసుకొచ్చిన గేమ్ అది. ఆయన చెప్తుంటారు కదా, నేను ఎవరితో కాదు నేనే వ్యూహం పనుతున్నానని. ఆ వ్యూహంలో అది ఒక వ్యూహం. ఇప్పుడు ఇక్కడ కూడా ఏంటంటే కాపులు మనం ఎన్ని మాట్లాడినా తర్వాత ఎవరిని పట్టుకుంటారు, వాడికి సచ్చినట్టేనే నాయకుడు. పోటీ వస్తారనుకున్న రాధా పక్కకి వెళ్ళిపోయాడు, మనమే పక్కన పెట్టించాం. ముద్రగడని రెడ్డిని చేసేసాం, మన దెబ్బకే అతని క్యారెక్టర్ అసాసినేషన్ చేసాం. హరిరామ్ జోగయ్యని క్యారెక్టర్ అసాసినేషన్ చేసాం. ఇప్పుడు కాపుల్లో పవన్ కళ్యాణ్ ఒక్కడే దేవుడు, మిగతా కాపు నాయకులందరూ దొంగల కిందనో వెధవల కిందనో చూపించేశారు, సొంత కులం వాళ్ళే తిడుతున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే కమ్మ సామాజిక వర్గంలో చంద్రబాబుని ఎవరు బూతులు తిట్టరు, జగన్ని రెడ్డి సామాజిక వర్గం ఎవరు బూతులు తిట్టరు. ఓట్లు వేయకపోవచ్చేమో, వ్యతిరేకించచ్చేమో, కానీ బూతులు తిట్టరు. కానీ వీళ్ళ దాంట్లో వీళ్ళ కులపోళ్ళే వీళ్ళ కులపోళ్ళ నాయకులు బూతులు తిడతారు. అదేందో అర్థం కాదు. నేను చూసా ఆ ముద్రగడ పద్మనాభం కూతురు మాట్లాడిన దాని గురించి 2 వర్గాలుగా విడిపోయి 10% మంది ముద్రగడని సమర్థిస్తుంటే 90% మంది అమ్మలక్కలు ఎడుతున్నారు వాళ్ళ సొంత సామాజిక వర్గం వాళ్ళు. ఒకప్పుడు పాపం ఆ కులపెచ్చతోనే ఆయన ఎంపీ పదవులు పోగొట్టుకున్నాడు, ఎమ్మెల్యే పదవులు పోగొట్టుకున్నాడు. ఆయన చేసిన పాపం ఏంటంటే ఆ కులపెచ్చించుకోవడం, అది మిగతా కులాలను కలుపుకోకపోవడం. అతన్ని వెధవం చేస్తుంది కూడా సొంత కులస్తుంది. ఇది అక్కడ జరుగుతున్నది. ఇప్పుడు ఇక్కడ ఏంటి?